Hello students, welcome back. In previous lecture, we discussed about how to solve a non-exact differential equations make as exact by using integrating factor 1 by mx minus ny. 1 by mx minus ny integrating factor ని ఉపయోగించి non-exact differential equations ని exact చేసి వాటిని solve చేయడం నేర్చుకున్నాం. Now in present lecture, we are going to learn about how to solve a non-exact differential equation making exact by using integrating factor e power integral 1 by n dou m by dou y minus dou n by dou x of dx. So e integrating factor ante e power integral 1 by n into dou m by dou y minus dou n by dou x into dx అనే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఉపయోగించి నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ చేయడం దాన్ని సాల్వ్ చేయడం అనేది నేర్చుకుంటున్నాం. సో దీన్ని మెథడ్ 4 అంటారు. సో మెథడ్ 4 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 3 అండి. సో టు ఫైండ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. సో ఏం చెప్తున్నారు, ఇఫ్ దర్ ఎగ్జిస్ట్ ఏ కంటిన్యూస్ సింగిల్ వేరియబుల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక సింగిల్ వేరియబుల్ ఫంక్షన్ కనుక ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ 1 by n into dou m by dou y minus dou n by dou x వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ k అనే రియల్ నెంబర్కి కనుక ఈక్వల్ అయితే, అంటే 1 by n into dou m by dou y minus dou n by dou x క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది either ఫంక్షన్ ఇన్ ఎక్స్ ఎలోన్ అయినా అయి ఉండాలి, లేదా ఒక కాన్స్టెంట్ అంటే దాన్ని రియల్ నెంబర్ అయినా అయి ఉండాలి. అలా అవుతూ ఎగ్జిస్ట్ అయితే కనుక దెన్ ఈ పవర్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఆర్ ఈ పవర్ ఇంటిగ్రల్ కే డిఎక్స్ ఈజ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయిందో దాన్ని ఈ పవర్కి ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లాగా, లేదా కే కాన్స్టెంట్ కనుక ఎగ్జిస్ట్ అయితే ఈ పవర్ ఇంటిగ్రల్ కే డిఎక్స్ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 అని చెప్తాము అని చెప్తున్నారు. అదే సింపుల్గా రాసాము ఇక్కడ. 1 by n into dou m by dou y minus dou n by dou x is a function of x alone or a real number k, then e power integral f of x dx or e power integral k dx is an integrating factor of mdx plus ndy equal to 0. Okay అండి. నెక్స్ట్ వర్కింగ్ రూల్ టు సాల్వ్ mdx plus ndy equal to 0. సో mdx plus ndy ఈక్వల్ టు 0 సాల్వ్ చేయడానికి మెథడ్ 4లో వర్కింగ్ రూల్ ఏంటో చూస్తున్నాం. సో ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ mdx plus ndy ఈక్వల్ టు 0 తీసుకున్నామండి. ఇప్పుడు మనం ఫస్ట్ అసలు ఈ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవునా కాదా చెక్ చేయాలి. సో ఫస్ట్ m వాల్యూ నోట్ డౌన్ చేసుకుంటాం, n వాల్యూ నోట్ డౌన్ చేసుకోవాలి, dou m by dou y క్యాలిక్యులేట్ చేస్తాం, dou n by dou x క్యాలిక్యులేట్ చేసి రెండు ఈక్వల్ అవునా కాదా చెక్ చేస్తాం. సో నాట్ ఈక్వల్ అని వస్తాయి కాబట్టి ఈక్వేషన్ 1 అనేది నాట్ ఎగ్జాక్ట్. సో సెకండ్ స్టెప్ అబ్జర్వ్ దట్ dou m by dou y నాట్ ఈక్వల్ టు dou n by dou x ఇంప్లైస్ ఈక్వేషన్ 1 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. సో థర్డ్ స్టెప్ ఏం చెప్పమంటున్నారు, ఫైండ్ 1 by n into dou m by dou y minus dou n by dou x. సో ఇలా ఈక్వేషన్ 1 అనేది నాట్ ఎగ్జాక్ట్ అయితే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ అబ్జర్వ్ ఇట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఎలోన్, సే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ రియల్ కాన్స్టెంట్. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఎలోన్గా ఉందా లేదా ఒక కాన్స్టెంట్ వచ్చిందా అన్నది అబ్జర్వ్ చేయమంటున్నారు. దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని కానీ లేదా ఈ పవర్ ఇంటిగ్రల్ కే డిఎక్స్ అని కానీ రాసుకోమంటున్నారు. సో ఇప్పుడు ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చేసినట్టు మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయగానే ఈక్వేషన్ 1 ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఎన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0. సో మళ్ళీ అగైన్ ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవునా కాదా అనేది చెక్ చేస్తాము. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది కాబట్టి దానికి జనరల్ సొల్యూషన్ సాల్వ్ చేస్తే సాల్వ్ ఈక్వేషన్ 2 టు గెట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో దాని యొక్క జనరల్ సొల్యూషన్ ఈక్వేషన్ 1 యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పాము ఇక్కడ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది ఎగ్జాక్ట్ అనే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు నాన్ ఎగ్జాక్ట్ అయితే కనుక ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాం. సో నాన్ ఎగ్జాక్ట్ అయితే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ అప్లై చేయడానికి 4 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చి 1 by mx plus ny.
సెకండ్ వన్ 1/mx మైనస్ ny. సో థర్డ్ వన్ ఇది, ఫోర్త్ వన్ నెక్స్ట్ నేర్చుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ది అప్లై చేసినప్పుడు సెకండ్ది అప్లై చేయడానికి, థర్డ్ అప్లై చేయడానికి, ఫోర్త్ అప్లై చేయడానికి డిఫరెన్స్ ఏంటి? సో మనకి ప్రాబ్లం మామూలుగా ఇచ్చిస్తారు. సో ఏ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేయాలనేది మనకు తెలియాలి. సో ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, 1/mx ప్లస్ ny అప్లై చేయాలి అంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయి ఉండాలి. సో 1/mx మైనస్ ny అప్లై చేయాలి అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ కాకుండా ఏ ఫామ్లో ఉండాలండి? y ఇంటూ ఎఫ్ ఆఫ్ xy dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ x కామా y dy ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటే సెకండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx మైనస్ ny అనేది అప్లై చేస్తాము. సో థర్డ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు, సో ఆ ఫామ్లో కూడా ఉండదు. సో అలా అయినప్పుడు ఈ 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x అనే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో డిఫరెన్స్ మళ్ళీ క్లియర్గా ఒక నోట్ తర్వాత రాసుకుందాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి ఈ మోడల్ మీద. సో ప్రాబ్లం 1, సాల్వ్ y ప్లస్ y³ 3 ప్లస్ x² 2 dx ప్లస్ 1/4 ఇంటూ x ప్లస్ xy² dy ఈక్వల్ టు 0. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్నాం. y ప్లస్ y³ 3 ప్లస్ x² 2 dx ప్లస్ 1/4 ఇంటూ x ప్లస్ xy² dy ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అన్నాం. సో ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవునా కదా చెక్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ m ఈక్వల్ టు 1 రాసుకున్నాం, n ఈక్వల్ టు 1 రాసుకున్నాం. సో mని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే yకి 1 ప్లస్ y³ 3y², 3 క్యాన్సిల్ అయిపోతే y² ప్లస్ x టర్మ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y x అనేది 0 అయిపోతుంది. సో అలాగే n దగ్గరకు వస్తే ∂n/∂x, సో విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డిఫరెన్షియేషన్ అండి. సో 1/4 కాన్స్టెంట్, xకి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ xకి 1, y² అనేది కాన్స్టెంట్. సో 1 ప్లస్ y² అలాగే రిమైన్ అయి ఉంది. ఇప్పుడు ∂m/∂y ∂n/∂x వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే సో రెండు నాట్ ఈక్వల్. సో అదే రాసాం, ఇంప్లైస్ ∂m/∂y నాట్ ఈక్వల్ టు ∂n/∂x. దెర్ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 1 అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాలేదు. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాలేదు అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టరా, సెకండా, థర్డా? సో ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అప్లై చేయాలి అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ ఈక్వేషన్ అయి ఉండాలి. సో ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అండి. ఇక్కడ k హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఫంక్షన్ అనేది హోమోజీనియస్ ఫంక్షన్ అయి ఉండాలి. సో ఇక్కడ m n ఉన్నాయి. సో mకి x బదులు y బదులు kx ky అప్లై చేస్తే k బయటికి కామన్ వచ్చి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫంక్షన్ రిమైన్ అయి ఉండాలి. సో ఫర్ సపోజ్ m దగ్గర y బదులు ky, y³ బదులు ky హోల్³, x బదులు kx హోల్². సో ఇక్కడ k, ఇక్కడ k³, ఇక్కడ k². సో కామన్ తీయడానికి లేదు. సో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ m అనేది రిమైన్ అవ్వదు. సో అంటే m అనేది హోమోజీనియస్ ఫంక్షన్ కాదు. సో అలాగే nకి వచ్చేసరికి kx ప్లస్ kx ఇంటూ ky హోల్² అంటే k ఇంటూ k² అంటే k³ ఇక్కడేమో k. సో ఇది కూడా హోమోజీనియస్ ఫంక్షన్ కాదు. సో m, n హోమోజీనియస్ ఫంక్షన్స్ కాకపోతే ఈ ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. అంటే 1/mx ప్లస్ ny అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కింద అప్లై చేసినా ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవ్వదు. సో నెక్స్ట్ మోడల్ 1/mx మైనస్ ny. సో అది ఏ ఫామ్లో ఉండాలన్నప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ y ఇంటూ ఎఫ్ ఆఫ్ xy dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ xy dy ఈక్వల్ టు 0 ఫామ్లో ఉండాలి. సో అలా ఉందా ఈ ఈక్వేషను? సో లేదు. అంటే 1/mx మైనస్ ny అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అప్లై చేసినా కూడా మనకి అది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవ్వదు. సో థర్డ్ మోడల్కి వచ్చేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ∂m/∂y వాల్యూ 1 ప్లస్ y², ∂n/∂x వాల్యూ 1/4 ఇంటూ 1 ప్లస్ y². ఇప్పుడు ఈ రెండు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి సబ్ట్రాక్ట్ చేయడానికి వీలుగా, అంతేనండి. ఇది మొత్తాన్ని ఏ అనుకుని ఇది మొత్తాన్ని 1 ప్లస్ y² మొత్తాన్ని ఏ అంటే ఇది a, ఇది a/4. సో ఒక దాంట్లోంచి ఒకటి మనం సబ్ట్రాక్ట్ చేయగలం. సో అంటే ఇప్పుడు మనం ∂m/∂y మైనస్ ∂n/∂x కానీ
డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై కానీ అప్లై చేయగలం. ఇప్పుడు మనం నేర్చుకునేది డో ఎన్ బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్. సో అది అప్లై చేస్తున్నామండి. ఇప్పుడు ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నౌ 1/n ఇంటూ డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 4/1/n అంటే మనకి ఇక్కడ n అంటే 1/4 ఇంటూ ఎక్స్ కామన్ ఉందండి. ఎక్స్ కామన్ తీసేస్తే 1 + y² అంటే x ఇంటూ 1 + y² బై 4. సో 1/n అంటే రెసిప్రోకల్ కాబట్టి 4/x ఇంటూ 1 + y². సో అదే ఇక్కడ రాసాం 4/x ఇంటూ 1 + y². మళ్ళీ డో ఎం బై డో వై వాల్యూ రాసుకున్నాం మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ రాసాం. 4/x ఇంటూ 1 + y² ఇంటూ సో ఇది ఒకదానిలోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే ఇది 1లోంచి 1/4 తీసేస్తే 3/4 ఇంటూ 1 + y². 4 క్యాన్సిల్, 1 + y², 1 + y² క్యాన్సిల్ అయిపోతే 3/x అనేది రిమైన్ అయింది. సో 3/x అనేది సింగిల్ వేరియబుల్ ఫంక్షన్ ఇన్ ఎక్స్ అండి. సింగిల్ వేరియబుల్ ఓన్లీ ఎక్స్లో మాత్రమే ఉంది కాబట్టి దీన్ని f(x) అన్నాం. సో ఒక ఫంక్షన్ సింగిల్ వేరియబుల్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఇది ఎక్స్లో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం తీసుకుంటామండి, e∫f(x) dx ఈక్వల్ టు e∫3/x dx ఈక్వల్ టు e∫3 కాన్స్టెంట్ అండి. 1/xకి ఇంటిగ్రేషన్ log x. సో e∫3 log x ఈక్వల్ టు లాగరిథం ప్రాపర్టీస్ ప్రకారం ఈ 3xకి ఎలా మారిపోతుందండి, పవర్ కింద మారిపోతుంది. అంటే e∫log x³ బేస్ e. సో e⁻log బేస్ e అంటే ఫంక్షన్ ఆన్సర్ కాబట్టి ఇదిగో x³ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. సో ఇప్పుడు ఏదైతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిందో ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తోటి మనం మనకిచ్చిన ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేయాలి. సో అదే రాసుకుంటున్నాం మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో వి గెట్ సో ఇదిగో x³ తోటి mని nని కూడా x³ తో మల్టిప్లై చేసాం. సో ఇది ఇండివిజువల్గా లోపల x³ y ప్లస్ x³ y³ 3 ప్లస్ x⁴ 5/2 అవుతుంది. అలాగే ఇక్కడ x³ ఇంటూ x అంటే x⁴ 4/4 ప్లస్ x⁴ y² dy ఈక్వల్ టు 0. సో అటువంటి మల్టిప్లై చేసి రాసాము, దాన్ని ఈక్వేషన్ 2 అన్నాం. సో విచ్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0. సో ఇక్కడ m1 అంటే వాల్యూ రాసుకున్నాము, n1 అంటే వాల్యూ రాసాము. సో m1కి డో m1 బై డో వై క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి x అనేది కాన్స్టెంట్. సో x³ yకి 1 ప్లస్ x³ 3y² అండి. 3y² 3 క్యాన్సిల్ అయిపోతే x³ y² x కాన్స్టెంట్ కాబట్టి 0. సో డో n1 బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి y అనేది కాన్స్టెంట్. సో x⁴కి 4x³. సో 4 ఈ 1/4తో మల్టిప్లై చేయాలి కాబట్టి మల్టిప్లై చేస్తే 4 క్యాన్సిల్ అయిపోయి x³ ప్లస్ మళ్ళీ x⁴కి 4x³ అండి. మళ్ళీ దీన్ని కూడా 1/4తో మల్టిప్లై చేయాలి కాబట్టి 4 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ x³ y². సో ఇప్పుడు డో m1 బై డో వై వాల్యూ, డో n1 బై డో ఎక్స్ వాల్యూ అబ్జర్వ్ చేస్తే రెండు సేమ్గా వచ్చాయి. సో డో m1 బై డో వై ఈక్వల్ టు డో n1 బై డో ఎక్స్. దెర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 2 ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయితే ఎగ్జాక్ట్ ఈక్వేషన్ జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటండి, ఇంటిగ్రల్ m1 dx y కాన్స్టెంట్ ప్లస్ ఇంటిగ్రల్ n1 dy టర్మ్స్ ఆఫ్ n1 నాట్ కంటైనింగ్ x ఈక్వల్ టు c. సో ఇదిగో m1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అలాగే n1లో x లేని టర్మ్స్ అంటే n1లో ఏవి లేవండి. సో నిల్ అంటే 0. సో ఇదిగో 0 రాసాం. సో ఇప్పుడు y కాన్స్టెంట్గా చేసి xకి ఇంటిగ్రేషన్ చేయాలండి. సో y కాన్స్టెంట్ కాబట్టి x³ కి x⁴ 4/4 ప్లస్ y³ కాన్స్టెంట్ కాబట్టి x³ x⁴4/4 ఇంటూ 3 అంటే 12 x⁴ y³/12 ప్లస్ x⁴5కి x⁴ 6/6 ఇంటూ 2 అంటే 12 ఈక్వల్ టు c. కాన్స్టెంట్ ఇక్కడ 12 రెండింటికి ఎల్సిఎంగా ఉంది కాబట్టి కామన్గా ఇటు కూడా మన కన్వీనియన్స్ ప్రకారం c/12 అని చెప్పి కాన్స్టెంట్ని అస్యూమ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎల్సిఎం 12 తీసేస్తే ఇక్కడ 3x⁴y ప్లస్ x⁴y³ ప్లస్ x⁴6 ఈక్వల్ టు c. సో విచ్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫర్
given differential equation. Therefore, అదే రాసాము. The general solution of equation 1 is 3x power 4y plus x power 4y cube plus x power 6 equal to c. సో మీరు ఈ 2 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో దీని నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 4th ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండ్ బికమ్స్ మెథడ్ 5. సో మెథడ్ 5లో 4th ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఎలా యూజ్ చేస్తాం అనేది చెప్పుకుందాం. థ్యాంక్ యూ.